హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఐఆర్డిఏ వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ వీళ్ళు కొత్త గైడ్లైన్స్ అనేది ఈ 2024 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2024 బిలో దట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ April 1, 2024. వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు అందులో మేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఏం గైడ్లైన్స్ అయితే మోడిఫై అయినాయి, అవి కస్టమర్ రిలేటెడ్గా ఏ విధమైన బెనిఫిట్స్ని అందిస్తాయి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. లిస్ట్ ఆఫ్ న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ గైడ్లైన్స్ బై ఐఆర్డిఐ ఇన్ 2024. The Insurance Regulatory and Development Authority of India has recently amended the existing rules for health insurance products. Take a look at the new health insurance guidelines under the IRDAI regulations 2024 below that come into effect on April 1, 2024. అంటే ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ న్యూ గైడ్లైన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్గా. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నో ఏజ్ లిమిట్ టు బై హెల్త్ ఇన్సూరెన్స్. యాక్చువల్గా బిఫోర్ April 1కి ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా 65 ఇయర్స్ ఏజ్ దాటి ఉన్నట్లయితే వాళ్ళకి పాలసీ తీసుకోవటానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ ఉన్న కోపేలు లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేటెడ్గా చూసుకొని డిసీజెస్ రిలేటెడ్గా చూసుకొని వాళ్ళకి ప్రీమియం ఎక్కువ కట్టించుకొని సపరేట్ పాలసీలు అయితే మెన్షన్ అవుతాయి. డైరెక్ట్గా ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా నార్మల్ పర్సన్కి ఇచ్చే పాలసీలు వాళ్ళకి ఇవ్వటం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి 91 డేస్ నుంచి 65 ఇయర్స్ అని ఆ పాలసీలో మెన్షన్ చేస్తుంటుంది. ఇప్పుడు ఐఆర్డిఏ రూల్ ప్రకారం ఏంటంటే నో ఏజ్ లిమిట్ అని పెట్టేశారనమాట ఏ పాలసీ అయినా. ది ఐఆర్డిఏ హ్యాస్ రిమూవ్డ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ బయింగ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ఇండియా. ఒకప్పుడు వీళ్ళు పెట్టిన ఐఆర్డిఏ వాళ్ళు అంటే ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అందరికి హెడ్ అనమాట. అది జనరల్ అయినా కావచ్చు, హెల్త్ అయినా కావచ్చు, లైఫ్ అయినా కావచ్చు. ఈ మూడిటికి కలిపి ఐఆర్డిఏ అండర్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎర్లియర్ ది మ్యాక్సిమం ఏజ్ టు బై ఏ హెల్త్ పాలసీ వాజ్ 65 ఇయర్స్. ఇది కూడా వీళ్ళు మెన్షన్ చేసింది రిమూవ్ చేశారనమాట. హౌఎవర్ ది న్యూ గైడ్లైన్స్ ఎలిమినేటెడ్ దిస్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఎనేబులింగ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ టు పర్చేజ్ మెడికల్ ఇన్సూరెన్స్. అంటే ఎవరైనా సరే 65 పైన ఉన్నవాళ్ళు కూడా 65 బిలో ఇప్పటి వరకు తీసుకునే పాలసీలను కూడా ఈ ఏజ్ రిస్ట్రిక్షన్ తీసేయటం వల్ల అటువంటి పాలసీలను 65 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. దిస్ గైడ్ లైన్స్ ఈజ్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఎవరైతే 60 అబోవ్ ఉండి పాలసీ అప్పటి వరకు అవగాహన లేక తీసుకోకుండా ఉంటారో, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా 8% నియర్లీ ఇండియాలో ఇప్పటికీ తీసుకునేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా హెల్త్ పాలసీ ఉండాలని ఒక అవగాహన వచ్చింది. కోవిడ్ తర్వాత మాత్రమే మన ఇండియాలో బాగా దాని మీద నాలెడ్జ్ పెంచుకొని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా స్టెప్ తీసుకుంటున్నారు. ఒకప్పుడైతే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇండియా ఓవరాల్గా చూసుకున్నా కూడా అవగాహన ఉన్నది మాత్రం 8% మాత్రమే. రిమైనింగ్ 92% హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అవగాహన లేదు. అదేంటంటే అమౌంట్ మనం కడతాం, అది లైఫ్ లాగా ఎటు రిటర్న్ రాదు కదా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఒక్కసారి ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది పడినట్టయితే వాళ్ళకి లక్షలతో అవుతాయి. ఇప్పుడు కట్టుకుంటే ఏ డిసీజు లేకుండా తక్కువ అమౌంట్తో పాలసీని మనం జనరేట్ చేసుకుంటే, ఇంకా అది ముందు కూడా ఏంటి బెనిఫిట్స్ అనేది చెప్తాను. అది మనం ఎటువంటి మెడికల్ రిలేటెడ్గా హాస్పిటలైజేషన్ అయినా అది ఆటోమేటిక్గా మనం దాచుకున్న డబ్బు మీద ఎఫెక్ట్ పడదు. ఆ మనీ అనేది అలా సేవింగ్లోనే ఉంటుంది. ఈ హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళకి అదొక బెనిఫిట్ అనమాట. సో enabling people all ages to purchase medical insurance. This guidelines is especially helpful senior citizens who now have the freedom to buy a comprehensive mediclaim policy whenever they want. అంటే కాంప్రహెన్సివ్ అంటే అన్ని రకాలు అందులో మిళితమై ఉంటాయి అన్నమాట. ఏ రకమైనా సరే. ఇప్పుడు కొత్తగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా డయాబెటిక్, కొన్ని కంపెనీల్లో డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, అలాగే ఆస్తమా రిలేటెడ్గా కూడా 30 డేస్ వెయిటింగ్ పీరియడ్తో ఇష్యూ చేయడం జరుగుతుంది. కేర్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి అలాంటివి. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ నో ఏజ్ లిమిట్ అనమాట. 65 ఇయర్స్ దాటితే పాలసీకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. pre-existing diseases PED waiting period reduced to 3 years.
యాజ్ పర్ IRDA ది మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ కవరింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ in health insurance has been reduced from 4 years to 3 years. This will be enable to policy holders to claim the treatment cost of pre-existing diseases such as diabetic, hypertension, etc. after serving a maximum waiting period of 3 years. Moreover, it will prohibit insurance companies from rejecting PED claims after 3 years. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం పాలసీ తీసుకునే టయానికి ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా అదర్ డిసీజెస్ రిలేటెడ్గా మనం ట్యాబ్లెట్ వేసుకుంటే అంటే ఆల్రెడీ అప్పటికే ఉండి వాటి రిలేటెడ్గా మనం ట్యాబ్లెట్ వాడుకుంటూ ఉన్న వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కింద మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయలేదనుకోండి సడన్గా మనం ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు అది బయటపడుతుంది ఆటోమేటిక్గా, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి తెలిసిపోతాయి. సో ఏది దాయకూడదు, మనం పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయడం వల్ల మనకే బెనిఫిట్. ఇలా వెయిటింగ్ పీరియడ్ 3 years 4 years అనేది ఇచ్చేవాళ్ళు. అది రీసెంట్గా ఏం చేశారంటే April 1st నుంచి 3 yearsకి తగ్గించడం జరిగింది. అదొక మేజర్ బెనిఫిట్స్. 4 years వరకు ఆ మెన్షన్ చేసిన వాటికి ఎటువంటి క్లెయిమ్స్ రావు. అలాంటిది ఇప్పుడు 3 yearsకే తగ్గించారు. 1 year బెనిఫిట్ వచ్చింది అక్కడ. దిస్ విల్ ఎనేబుల్ పాలసీ హోల్డర్స్ టు క్లెయిమ్ ది ట్రీట్మెంట్ కాస్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. ఆ 1 year అనేది కూడా కలిసి వస్తుందని చెప్తున్నారు అక్కడ. మోర్ ఓవర్ ఇట్ విల్ ప్రొహిబిటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్టింగ్ ది PED క్లెయిమ్స్ ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years తర్వాత ఎటువంటి క్లెయిమ్ రిజెక్షన్ జరగటానికి ఉండదు PED రిలేటెడ్గా. 3 years కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ అయితే థైరాయిడ్ అలాగే ఆస్తమా అయితే ఆస్తమా ఏదైతే PED కింద మనం మెన్షన్ చేసి ఉంటామో వాటి రిలేటెడ్గా కంపల్సరీగా మనకి క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి వీలు లేదు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రెడ్యూస్డ్ టు 3 years. ఇది కూడా ది IRDA ఆల్సో రెడ్యూస్డ్ మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్పెసిఫిక్ డిసీజ్ ప్రొడ్యూస్డ్ లైక్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అండర్ హెల్త్ ప్లాన్ ఫ్రమ్ 4 years to 3 years. This will enable people to health insurance claims for listed diseases produced to after waiting period for a maximum of 3 years. ఇక్కడ ఇది వచ్చేసరికి స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. మీకు డౌట్ రావచ్చు, PED అంటున్నారు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, దానికైతే 3 years అంటున్నారు, మళ్ళీ స్పెసిఫిక్ ఏంటి? స్పెసిఫిక్ అంటే ఇవి ఖచ్చితంగా అన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాయి అన్నమాట. కొన్ని కంపెనీల్లో అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్ చేయకముందు నుంచే 2 years కూడా ఉన్నాయి. HDFC ఎర్గో అలా కేర్ కొన్నిట్లో 2 yearsలోనే ఇవి కవర్ అవుతాయి స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ అనేది. దాన్ని కూడా 4 years నుంచి యాక్చువల్గా 4 years అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ 4 years నుంచి కూడా 3 yearsకి తగ్గించడం జరుగుతుంది. స్పెసిఫిక్ డిసీజెస్ వచ్చేసరికి డే కేర్లు కూడా వస్తాయి, కాంట్రాక్ట్ ఇలా జాయింట్ రీప్లేస్మెంట్స్ ఇవన్నీ సర్జరీస్ వాటికి సంబంధించినవన్నీ స్పెసిఫిక్ డిసీజ్ అంటారు. వాటి వరకు 2 years అంటే వీటిని మెన్షన్ చేయ అవసరంలా. ఆ స్పెసిఫిక్ డిసీజెస్ లిస్ట్ ఉంటుంది ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్లోనే. ఆ స్పెసిఫిక్ డిసీజెస్ రిలేటెడ్గా లిస్ట్ ఉంటుంది, అది మనం అడిగి తీసుకోవచ్చు పాలసీ తీసుకునేటప్పుడే. ఏమంటే స్పెసిఫిక్ డిసీజ్ ఇది మ్యాక్సిమం ఎవరు చెప్పరు, దాయటానికే చూస్తారు. సడన్గా తీసుకున్న ఇయర్లోనే మనం 2 years లోపో 3 years లోపో క్లెయిమ్కి వెళ్ళినప్పుడు రిజెక్టెడ్ స్పెసిఫిక్ డిసీజ్ అని రిజెక్టెడ్ అని మెయిల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అక్కడ డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది. సో మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ స్పెసిఫిక్ డిసీజెస్ లిస్ట్ అనేది ఏదో ఉంటుంది కదా, దాన్ని ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ రిలేటెడ్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. ఆ స్పెసిఫిక్ డిసీజెస్ 20 to 30 మధ్య ఉంటాయి. ఆ 30కి సంబంధించిన వరకు కొన్ని కంపెనీల్లో 2 years, కొన్ని కంపెనీల్లో 3 years. ఇప్పుడు తగ్గించారు కాబట్టి 3 years వరకు అది కూడా కవరేజ్ అవ్వదు. సో దిస్ విల్ బీ ఎనేబుల్ టు పీపుల్ టు ఫైల్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లిస్టెడ్ డిసీజెస్ ప్రొసీడ్యూర్స్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఏ మ్యాక్సిమం. అదే చెప్తున్నారు 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ. దీని ప్రకారం IRDA ప్రకారం 3 years తర్వాత ఏదైనా కంపెనీలో 2 years ఉంటాయో వాటికి మాత్రం 2 years తర్వాత కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇష్యూ పాలసీస్ టు పీపుల్ విత్ సెవరల్ మెడికల్ కండిషన్స్. ది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ హ్యాస్ ఆల్సో ప్రొహిబిటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రమ్ రిఫ్యూజింగ్ హెల్త్ పాలసీస్ టు పీపుల్ విత్ సర్వ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ సచ్ యాజ్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్, renal failure and AIDS. This will ensure more inclusive of medical insurance ecosystem and increase its penetration in India. అంటే ఇలాంటి రిలేటెడ్గా కూడా ఈ పాలసీలు ఇష్యూ చేయడం జరగదు, జనరల్గా ఉన్న వాటిల్లో రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు.
ప్రొహిబిటెడ్ చేస్తాం, అంటే ఖచ్చితంగా పాలసీ అనేది ఇష్యూ చేయరు అనమాట. ఆల్రెడీ పాలసీ తీసుకునే టైంకి హార్ట్ అటాక్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ఇలాంటి మేజర్ ఏవైనా ఉన్నా కూడా ఇప్పటికీ పాలసీస్ అయితే మనకి కాలింగ్లో కూడా క్యాన్సిల్ అయిపోయి పాలసీ ఇష్యూ చేయరు. వీళ్ళు ఎన్ని రెగ్యులేషన్స్ తెచ్చినా కూడా చాలా కంపెనీకి అది బర్డెన్ ఆటోమేటిక్గా తీసుకుంటారు కాబట్టి ఇష్యూ చేయరు. అలాంటి వాటిల్లో కూడా ఆలోచించమని వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నో సబ్లిమిట్స్ ఆన్ ఆయుష్ ట్రీట్మెంట్. IRDA హ్యాస్ రిమూవ్డ్ సబ్లిమిట్స్. ఇదివరకు సబ్లిమిట్స్ ఉండేవి, అంటే లక్షకి 10,000 అని ఒక్కొక్క ఆయుష్ ట్రీట్మెంట్కి వచ్చి దేనికి ఎంత అనేది సబ్లిమిట్స్ ఉండేది, 10%, 20%, 20. ఆ సబ్లిమిట్స్ అనేది తీసేశారు పూర్తిగా. IRDA has removed sublimits on Ayush treatments. With this guidelines, policyholders will be able to claim the cost of treatment available through Ayurveda, Yoga, Neuropathy, Siddha, Unani, same ఇవన్నీ హోమియోపతి సిస్టమ్స్, మెడిసిన్స్ అప్ టు ద సమ్ ఇన్ష్యూర్డ్ లిమిట్. ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి కామన్గా. వీటిల్లో వచ్చారు ద బెస్ట్ ఏదైతే మీకు బాగుంటుంది. మళ్ళీ వన్స్ మనం పాలసీ తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మనం ఎడిషనల్గా అమౌంట్ పే చేయకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్, అక్కడ ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఉండి, అంటే ఇంక్లూడింగ్ నాన్ సర్జికల్ ఐటమ్స్. నాన్ సర్జికల్ ఐటమ్ అంటే గ్లౌజెస్, దూది, డెటాల్ బాటిల్స్, ఇలాంటివి, సిరంజెస్, ఇలాంటివి కూడా నాన్ సర్జికల్ ఐటమ్స్ కింద ఎడిషనల్ అమౌంట్స్ మనం కడుతూ ఉంటాం కొన్ని పాలసీల్లో. అలాంటివి లేకుండా ఇప్పుడు చాలా వరకు ప్రీమియంలో ఎడిషనల్ చేసి అందులోనే వచ్చేస్తున్నాయి. సో అలాంటి పాలసీలు అంటే మనం వెళ్ళి వన్స్ క్యాష్లెస్కి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి మన క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళకి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఫ్రీ హ్యాండ్స్తో వచ్చేయాలి, ఎటువంటి 1 రూపీ కూడా కట్టకుండా. సో అది నో సబ్లిమిట్స్ ఇన్ ఆయుష్ ట్రీట్మెంట్. ఇక్కడ 6th పాయింట్ వచ్చేసరికి కస్టమైజ్డ్ ప్లాన్స్ ఫర్ specialized groups like senior citizen. The insurance regulator has asked insurers to design customized medical insurance products for senior citizens, children's, maternity, students and other groups. This will encourage insurers to diversify their products portfolio and enable people from these specialized groups to choose the best health insurance plans. అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే ఉన్న కస్టమర్స్లో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా చిల్డ్రన్స్కి కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి మెటర్నిటీ రిలేటెడ్గా కానీ, అలాగే స్టూడెంట్స్ ఉంటే స్టూడెంట్స్ కానీ, అదర్ గ్రూప్స్ ఎవరైనా ఉన్నా కూడా, అంటే ఉమ్మడి కుటుంబం కానీ ఇలా రకరకాలు ఉన్న వాళ్ళకి, రకరకాల ఇండివిజువల్స్ ఉంటే ఇండివిజువల్స్కి కూడా డైవర్సిఫై చేసి వాళ్ళకి తగ్గట్టుగా పోర్ట్ఫోలియో ప్రోడక్ట్స్ని కూడా క్రియేట్ చేయమని చెప్తుంది అనమాట ఇక్కడ. అలాగే create a dedicated support channel for senior citizen. అలాగే the IRDA has also asked insurers to formulate a specialized channel to handle the claims complaints of senior citizen. This will ensure a more responsive to tailored approach to meet the requirements and settle the grievance of senior citizens. ఇది కూడా చాలా అద్భుతమైన పాయింట్. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా బిలో సీనియర్ సిటిజన్స్ కాకుండా 60 years లోపు కాకుండా అబోవ్ 60 years వాళ్ళకి ఒక సపరేట్ ఛానల్ కానీ, కంప్లైంట్స్ కానీ, క్లెయిమ్స్ రిలేటెడ్గా హ్యాండిల్ చేసే వింగ్ని ఏర్పాటు చేసుకోమని చెప్తుంది అనమాట ప్రతి చోట. ఇది ఒకటి బెస్ట్ పాయింట్ అనమాట, అంటే తొందరగా సమస్యలను పరిష్కరించడానికి అది ఉపయోగపడుతుందని. నెక్స్ట్ మారటోరియం పీరియడ్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. మారటోరియం పీరియడ్ రెడ్యూస్డ్ టు 5 years. యాజ్ పర్ the latest IRDA notifications, the moratorium period in health insurance has also been cut significantly from 8 years to 5 years. అసలు ఈ మారటోరియం పీరియడ్ ఏంటంటే మనం పాలసీ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు కంటిన్యూటీ వితౌట్ బ్రేక్ రెన్యువల్స్ జరుగుతూ కంప్లీట్ అయితే వాళ్ళు ఎటువంటి క్లెయిమ్ చేసినా చేయకపోయినా, ఏదైనా మేజర్ కానీ మైనర్ కానీ ఎటువంటి క్లెయిమ్స్ ఆఫ్టర్ 8 years తర్వాత అయితే, పాలసీ తీసుకున్న 8 years తర్వాత అయితే ఏ కాజుతో కానీ ఏ కారణం చేతైనా కానీ అటువంటి క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. అది పెద్ద నేరం అనమాట. మీరు వెంటనే అంబుడ్స్మ్యాన్కి అప్రోచ్ అవ్వచ్చు, IRDAకి మనం కంప్లైంట్ రైట్ చేయొచ్చు. IRDA కంప్లైంట్ రైట్ చేయొచ్చు, అలాగే అంబుడ్స్మ్యాన్స్ ఉంటాయి. మనకి పాలసీ డాక్యుమెంట్స్లోనే కింద అడ్రస్ ఇస్తారు, అంబుడ్స్మ్యాన్స్ అడ్రస్, కంప్లైంట్ గ్రీవియన్సెస్ అని. ఆ డాక్యుమెంట్స్లో చెక్ చేసుకుంటే అక్కడ మనకి ఈ కంపెనీ వల్ల ఇలా అయ్యింది, నాకు 8 years అబోవ్ సర్వీస్ ఉంది,
ఇంతవరకు ఎటువంటి క్లెయిమ్స్ చేయలే, కానీ క్లెయిమ్స్ ఈ కాస్ట్తో రిజెక్ట్ చేస్తున్నారు అని పెడితే ఖచ్చితంగా 8 ఇయర్స్ మనకి రెన్యువల్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ జరగదు. ప్రొహిబిట్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రమ్ రిజెక్టింగ్ క్లెయిమ్స్ బేస్డ్ ఆన్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆర్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ కంటిన్యూస్ కవరేజ్. అదే చెప్తున్నారు ఇక్కడ, అన్లెస్ ఇట్ ఈస్ కాజ్డ్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. దిస్ ప్రొహిబిట్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫ్రమ్ రిజెక్టింగ్ క్లెయిమ్స్ బేస్డ్ ఆన్ నాన్ డిస్క్లోజ్. మీరు డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి ప్రీఎగ్జిస్టింగ్, అలాగే మ్యానిపులేషన్ కానీ మనం తప్పుగా చూపించడం కానీ, మిస్ఇంటర్ప్రిటేషన్ జరగడం కానీ, ఆఫ్టర్ 5 years టు కంటిన్యూస్ కవరేజ్ అన్లెస్ ఇట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. దాని కింద తీసుకొని క్లోజ్ చేస్తారు అది పాలసీని కూడా. అంటే మీరు దాచారు, అబద్ధం చెప్పారు అనేది లేకుండా. అందుకనే మనం ఏదైనా సరే నిజం చెప్పాలి అక్కడ. ఖచ్చితంగా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అక్కడ మనం ఫ్రాడ్ చేయకూడదు, నిజం చెప్పాలి ఖచ్చితంగా. దాంట్లో మనం ఏది దాయకుండా చెప్తే మనకి ధైర్యంగా క్యాష్లెస్కి వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ధైర్యంగా మన క్లెయిమ్స్ అయిపోతాయి. సో నో మోర్ indemnity based policies. The IRDA has directed insurance to issue only benefit based policies to cover hospitalization expenses and prohibited them from introducing indemnity based policies. This will ensure that a fixed sum is paid to policyholders upon the diagnosis of a covered disease. ఏవైతే కవర్డ్ డిసీజ్ ఉంటాయో దానికి 2 రకాలుగా పెట్టుకోవచ్చు, కానీ మ్యాక్సిమంగా అప్ టు సమ్ అష్యూర్డ్ ఉన్నవి మాత్రమే ఎంచుకోమని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మల్టిపుల్ క్లెయిమ్స్ అక్రాస్ వేరియస్ ఇన్సూరర్స్. ది ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ హ్యాస్ ఆల్సో అలౌడ్ పీపుల్ విత్ బెనిఫిట్ బేస్డ్ పాలసీస్ టు ఫైల్ మల్టిపుల్ క్లెయిమ్స్ విత్ సెవరల్ ఇన్సూరర్స్. దిస్ విల్ ఎన్ష్యూర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వైడర్ ఆప్షన్స్ కూడా ఇందులో ఫర్ పాలసీ హోల్డర్స్ వెన్ డయాగ్నోజ్డ్ విత్ ఏ డిసీజెస్. ఇందులో ఏంటంటే వైడరు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ రీస్టోరైజేషన్ బెనిఫిట్స్, ఇలా ప్రతి ఒక్కటి మనం ఎంచుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా ఏంటంటే కొన్ని డిసీజెస్కి సంబంధించి మనకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కానీ, ఒకే సంవత్సరంలో 2-3 సార్లు మనం క్లెయిమ్స్కి వెళ్ళినా రిజెక్ట్ చేయకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి ఇప్పుడు వచ్చే పాలసీల్లో కొన్ని ఆటోమేటిక్గా అందులోనే రావటం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ని అయితే IRDA వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్గా తీసుకురావడం జరిగింది. ఇది మేజర్గా సీనియర్ సిటిజన్స్కి నో ఏజ్ లిమిట్ పెట్టారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్. అలాగే ప్రతి ఒక్క పాలసీ హోల్డర్స్కి వెయిటింగ్ పీరియడ్ రిలేటెడ్స్గా 4 years నుంచి 3 yearsకి PED వెయిటింగ్ రిలేటెడ్గా, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అలాగే స్పెసిఫిక్ డిసీజెస్ రిలేటెడ్గా, అలాగే కొన్ని రిమైనింగ్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పటికీ కూడా తీసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా తీసుకోండి. డిసీజ్ మనకి ఏదైనా అటాక్ అయ్యే లోపే, అది డయాబెటిక్ అయినా, షుగర్ అయినా, ఏదైనా సరే, థైరాయిడ్ అయినా, ఆస్తమా అయినా, చిన్న డిసీజ్ వచ్చినా కూడా మనకి లోడింగ్ పడుతుంది. లోడింగ్ 10 to 20% నియర్లీ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీమియం రేట్స్ కూడా ఇప్పుడు ఈ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల ప్రీమియం రేట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోమని చెప్పింది. సో ఆ ప్రీమియం రేట్స్ కూడా పెరుగుతాయి. మనకి ఎటువంటి డిసీజ్ లేకపోతే ఖచ్చితంగా వేరియేషన్ ఆ 2000-3000 అనేది మనం రిటైర్ అయ్యేలోపు ఒక 20-30 years ఉన్నా, లేకపోతే 10 years ఉన్నా, ఆ 20,000 ఇంకో 1 year ప్రీమియంకి వస్తుంది. సో ఎటువంటి డిసీజ్ లేనప్పుడు మనకి హాస్పిటల్ పాలవకుండా ఉండటమే మనకు కావాలి. ఆ 20,000-30,000 ఇన్వెస్ట్మెంట్ పోయింది, అంతటితో పోయింది అనుకుంటాం ఆ సంవత్సరం. అదే కనుక క్లెయిమ్కి వెళ్తే 5 లక్షలు 6 లక్షలు బేర్ చేయాల్సింది 10 లక్షలైనా ఇన్సూరెన్స్ కంపెనీనే. ఖచ్చితంగా మనం అన్ని ప్రూఫ్స్ నిజాలు చెప్పి పాలసీ తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏదైనా ఉంటే మెన్షన్ చేయాలి. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఉంటే ఎట్లాంటి రిమార్కు పాలసీ కంపెనీల నుంచి మనకి ఎదురవ్వదు. సో ఎవరైనా ఇప్పటికీ పాలసీలు తీసుకోకపోతే ఈ బెనిఫిట్స్ కూడా మంచిగా యాడ్ అయినట్టే. వాళ్ళకి ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మంచి కంపెనీస్ని ఎంక్వైరీ చేసుకొని, ఏదైతే మనకి హాస్పిటలైజేషన్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ కానీ, ఏదైనా మన చేతికి మళ్ళీ అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసే విధంగా లేకుండా, ప్రీమియం కట్టి అక్కడ పేమెంట్ చేసే విధంగా లేకుండా చూసుకొని మంచి పాలసీస్ అయితే ఎంచుకోండి. సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.